రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించేందుకు ప్రతి కార్యకర్త సుశిక్షితుడైన సైనికుడిగా పనిచేయాలని వైసీపీ చీఫ్ విప్ ఎంపీ మార్గాని భరత్రాం, రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, డాక్టర్ గోడూరి శ్రీనివాస్, నగర పార్టీ అధ్యక్షుడు అడప శ్రీహరి పిలుపునిచ్చారు. నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ఎంపీ కార్యాలయంలో వైసీపీ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాజమండ్రి సిటీలో వైసీపీ విజయకేతనాన్ని ఎగురవేసి ఇది మా బలం, ఇది మా సత్తా అని చాటాలని అన్నారు. రాజమండ్రి అర్బన్ సీటును గెలిపించి మన ప్రియమైన నాయకుడు జగనన్నకు కానుకగా అందిద్దామని అన్నారు. మన పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రాజమండ్రి నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, శోభాయమానంగా తీర్చిదిద్దామని నగర ప్రజలంతా అభినందిస్తున్నారని అన్నారు. నగర ప్రజల ఆశీస్సులు, మద్దతు సంపూర్ణంగా ఎంపీ భరత్కు ఉన్నాయని అన్నారు. అయితే కొంతమంది సమయం కోసం గోతికాడ గుంటనక్కల్లా తోడేళ్ల ఆవురావురుమంటూ చూస్తున్నారని, వారి పనిపట్టాల్సిన సమయం ఆసన్నమైందని కార్యకర్తలను ఉద్దేశించి నాయకులు తెలిపారు. వైసీపీలో ప్రభువులు కార్యకర్తలేనని, నాయకుడని ప్రత్యేకంగా ఎవరూ ఉండరని అన్నారు. మనమంతా ప్రజాసేవకులం, వారి సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత మనదేనన్నారు. పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పి ఆ వాలంటీర్ ఆ 3,000 రూపాయలు ఆ అవ్వ చేతిలోనూ ఆ తాత చేతిలోనూ మరి పెడతా ఉన్నారు. గతంలో పెట్టల్లా రాలిపోయేవారు. లైన్లో నుంచోలేక పొద్దున్నుంచి సాయంత్రం దాకా నుంచుని క్యారేజీలు పట్టుకుని వెళ్ళి ఈ పరిస్థితులు గతంలో. ఇవాళ వాస్తవంలో జగనన్న ఈ రకమైన కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. మీరు ఇప్పుడు దాకా బటన్ను మా గురించి నొక్కారు, మేమందరం కూడా కోట్ల మంది ప్రజలు మీ గురించి ఫ్యాన్ గుర్తుపైన బటన్ నొక్కడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ప్రజల దగ్గర నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ కూడా. ఈ రాజకీయ పార్టీలు ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వీళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు ఏం మంచి చేశారు ప్రజలకి? మీరు ఓట్లు అడగడానికి నైతికత ఉందా అని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏం మంచి చేశారు? మీరు 14లో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారిని భావించి ప్రజలు ఓట్లేస్తే మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నారు, చేయలేదు. రైతు రుణమాఫీ చేస్తా అన్నారు, చేయలేదు. బాబుకు జాబ్ రావాలంటే బాబు రావాలన్నారు. మరి బాబు వచ్చాడు కానీ ఎవరికి జాబులు రాలా, నిరుద్యోగ భృతి రాలా. మరి అన్నీ కూడా పచ్చి మోసాలు, అబద్ధాలు మరి చెప్పి 2014 నుంచి 19 దాకా కాలయాపన చేసి డబ్బులు సంపాదించుకొని సూట్ కేసులతో పెట్టుకుని ఇంట్లో ఈ కార్యక్రమాలు జరిగినాయి. మరి ఇవాళ ఈ 4.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప పరిపాలన రాష్ట్ర ప్రజలకు అందించారు. ఇప్పుడు ఎక్కడైతే రాజు బలవంతుడవుతాడో శత్రువులందరూ కూడా ఏకమవుతారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న బలవంతుడు కాబట్టి శత్రువులందరూ ఏకమవుతూ ఉన్నారు. నక్కలు తోడేళ్ళు గుంపుతో వస్తూ ఉన్నారు, సింహం సింగిల్తో వస్తూ ఉంది. సో ఖచ్చితంగా రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు థంపింగ్ మెజారిటీతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2024లో కూడా మరొక్కసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ